హలో గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది కల్పి వినయ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న సినిమా 1987లో రిలీజ్ అయిన ప్రెడేటర్, వన్ ఆఫ్ ది హాలీవుడ్ క్లాసిక్ మూవీ. మీలో మొదటిసారి ప్రెడేటర్ సినిమాని ఎప్పుడు చూశారు, ఎక్కడ చూశారు? థియేటర్లోనా లేదా టీవీలోనా? నేనైతే నా చిన్నతనంలో టీవీలోనే చూశాను, తెలుగు డబ్బుల్లోనే చూశాను భయ్యా. ఈ ప్రెడేటర్ సినిమా హాలీవుడ్ రీవాచబుల్ మూవీస్లో ఖచ్చితంగా టాప్లో ఉంటుంది ఎప్పుడు కూడా. మనం చాలా సినిమాలు చూస్తాం, కొన్ని మర్చిపోతాం, కొన్ని గుర్తుపెట్టుకుంటాం. కానీ కొన్ని సినిమాలు మాత్రం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఒకసారి ఊహించండి, మీ చేతిలో ఒక గన్ ఉంది, మీతో పాటు ప్రపంచంలోని స్ట్రాంగెస్ట్ కమాండర్ ఫోర్స్ ఉంది. మీరు ఒక అడవిలో ఎక్కడో ఉన్నారు. మీ ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేస్తూ, మీరు ఎప్పుడు చేస్తారో నిర్ణయిస్తూ ఒక హంటర్ ఉన్నాడు. వాడు మనిషి కాదు, జంతువు కాదు, అసలు ఈ భూమి మీదకి చెందినవాడు కూడా కాదు. 1987లో వచ్చిన ఈ ప్రెడేటర్ సినిమా యాక్షన్ సినిమాల రూల్స్నే మార్చేసింది. ఈ సినిమా వచ్చి ఇప్పటికి 40 సంవత్సరాలు అవుతుంది. ఈ 40 ఇయర్స్లో ప్రెడేటర్ని బేస్ చేసుకొని చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఏ ప్రెడేటర్ సినిమా కూడా ఈ సినిమా ప్రెడేటర్ ఇచ్చిన ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. సినిమా స్టోరీకి వస్తే, అమెరికాలో ఎక్కడో ఒక అడవిలో ఒక ప్రత్యేకమైన మిషన్ కోసం డచ్ అంటే మన హీరో ఆర్నాల్డ్, తన గైడెన్స్లో, తన ఆథరైజేషన్లో కొంతమంది కమాండో టీం వెళ్తుంది. సో వాడి పని ఏంటంటే శత్రువుల చేతిలో చిక్కుకున్న కొంతమంది సోల్జర్స్ని రెస్క్యూ చేసి కాపాడడం. మొదట ఈ మిషన్ ఒక నార్మల్ రెస్క్యూ మిషన్లా స్టార్ట్ అవుతుంది. కానీ వన్స్ అడవిలోకి వెళ్ళిన తర్వాత కొద్దిసేపటికే ఆ పరిస్థితులన్నీ మారిపోతాయి. సో ఆ అడవిలోకి వెళ్ళిన టీం ఏమైంది, ఎంతమంది ప్రాణాలతో మిగిలారు అనేది ఈ సినిమా స్టోరీ. ఈ సినిమా ఎప్పుడు గుర్తొచ్చినా నా మైండ్లో ఫస్ట్ వచ్చే సీను, ఈ సినిమా క్లైమాక్స్లో ప్రెడేటర్ మొదటిసారి తన మాస్క్ తీసే సీను. ఆ ముఖం చూసిన క్షణంలో ఇప్పటి వరకు మనం హీరో గురించి ఆలోచిస్తాం. అప్పటి నుంచి ఆ సీన్ తర్వాత నుంచి ప్రెడేటరే గుర్తుండిపోతాడు మనకి. సినిమాలో పాజిటివ్స్, సినిమా స్టార్ట్ అయిన 1 అవర్ వరకు ప్రెడేటర్ పూర్తిగా కనిపించదు. కానీ అది ఎక్కడ ఉందనేది చూస్తున్న ఆడియన్స్కి అర్థమవుతుంది. ఆ యొక్క టెన్షన్ని డైరెక్టర్ బాగా చూపించాడు. ఇప్పటి సినిమాలు మాన్స్టర్ని మొదటి 10 నిమిషాల్లోనే చూపించేస్తున్నాయి. కానీ ప్రెడేటర్ మాత్రం ఈ మిస్టరీని చివరి వరకు హుక్ చేసి అలా పెట్టిద్ది. ప్రెడేటర్ ఆ క్రీచర్ని డిజైన్ చేసిన విధానం, ఎవరైతే ఏలియన్, టర్మినేటర్కి వర్క్ చేశారో వాళ్ళే ఈ ప్రెడేటర్ని కూడా ఆ మాస్క్, ఆ షోల్డర్సు, ఆ ఆర్మరు వాళ్ళే డిజైన్ చేశారంట. ఇప్పటికీ చాలా ఫ్రెష్గా ఉంటుంది చూస్తున్న ప్రతిసారి. ఈ సినిమా అడవి అనేది ఒక లొకేషన్ కాదు, ఆ అడవి కూడా ఒక క్యారెక్టరే. ప్రతి చెట్టు వెనకాల ఒక ప్రమాదం ఉంటుంది. బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటి అంటే సినిమాలో ఫైనల్ బ్యాటిల్. ఈ హాలీవుడ్ చరిత్రలోని బెస్ట్ సర్వైవల్ బ్యాటిల్లో ఇది ఒకటి. డచ్ వర్సెస్ ప్రెడేటర్. ఈ ఫైట్లో మనకి ఎలాంటి సీజీఐ ఉండదు, ఎలాంటి భారీ విఎఫ్ఎక్స్లు ఉండవు. కేవలం ఇంటెలిజెన్సు, టెన్షను, సర్వైవల్ మాత్రమే. అందుకే ఇప్పటికి కూడా ఈ క్లైమాక్స్ ఎన్నిసార్లు చూసినా ఫ్రెష్గా అనిపిస్తుంది. నెగటివ్స్ విషయానికి వస్తే, ఇది చాలా సింపుల్ స్టోరీ భయ్యా. ప్రెడేటర్ కథ చాలా సింపుల్గా ఉంటుంది. ఏలియన్ వస్తుంది, మనుషులను వేటాడుతుంది, హీరో దాన్ని ఓడిస్తాడు, అంటే మరీ డెప్త్ ఉంటుంది స్టోరీలో. కానీ డైరెక్టరు టేకింగ్, సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యేంత వరకు ప్రతి క్షణం హుక్ చేసి అలా కూర్చోబెడతాడు. చిన్న నెగిటివ్ ఏంటంటే, ఈ సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఎవరైతే చేశారో డచ్ పక్కన, హీరో పక్కన ఉండే కమాండర్ ఒక్కళ్ళిద్దరు తప్ప టీంలో చాలామంది ఉన్న వాళ్ళ గురించి ఎక్కువగా తెలియదు ఎవరికి. ప్రెడేటర్ సినిమా ఎందుకు క్లాసిక్ మూవీ అంటే, ఇది కేవలం ఒక ఏలియన్ మూవీ మాత్రమే కాదు, ఇది ఒక హ్యూమన్ వర్సెస్ హంటర్ కథ. బలంతో కాదు, తెలివితో గెలవాల్సిన సర్వైవల్ గేమ్ అనేసి ఈ సినిమా చెప్తుంది మనకి. లైఫ్లో కూడా ఎలాంటి సిచ్యువేషన్స్లో కూడా నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. ఆ యాటిట్యూడే ఈ సినిమాలో ఆర్నాల్డ్కి ఉండే యాటిట్యూడ్. ఈ సినిమా గురించి ఎప్పుడు డిస్కస్ చేసినా ఫస్ట్ మాట్లాడాల్సింది ఆర్నాల్డ్ గురించే. ఈ సినిమాలో ఆర్నాల్డ్ క్యారెక్టర్, ఇతను కేవలం గన్స్ కలిసి యాక్షన్ హీరోలా కాకుండా స్టార్టింగ్లో ఇతని క్యారెక్టర్ అనేది చాలా కాన్ఫిడెంట్గా, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటానే ధైర్యంతో కనిపిస్తుంది. కానీ
వన్స్ ప్రెడేటర్ తన టీంలో ఒక్కొక్కరిని చంపడం స్టార్ట్ చేసిన తర్వాత ఆ క్యారెక్టర్లో కూడా ఒక భయం అనేది స్టార్ట్ అవుతుంది. సో పర్టికులర్గా క్లైమాక్స్లో ప్రెడేటర్ వర్సెస్ ఆర్నాల్డ్ మధ్య జరిగే బ్యాటిల్, తన తెలివితేటలతో దాన్ని ఎలా ఓడించాడు, నిజంగా చూడకపోతే మస్ట్ వాచ్ మూవీ భయ్య. నేను రీసెంట్గా రీవాచ్ చేశాను. మీలో ఈ సినిమాని ఎంతమంది రీవాచ్ చేశారు? ఒకవేళ ఇప్పటి వరకు ఈ సినిమాని చూడకపోతే నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నాను, ఖచ్చితంగా చూడండి. సో హాలీవుడ్ లవర్స్ అందరూ లైఫ్లో ఒక్కసారైనా మస్ట్ అండ్ వాచ్గా చూడాల్సిన సినిమా ఈ ప్రెడేటర్. మీరు చూసారా? మీరు చూస్తే మొదటిసారి చూసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి కామెంట్స్లో రాయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాము. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.